ఇక్కడ మల్టిప్లికేషన్ ఆల్గోరిథం ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్ అర్థమైతే ఆల్గోరిథం ఎట్లా అర్థమవుతుంది, ఫ్లో చార్ట్ కూడా అలానే అర్థమవుతుంది. మల్టిప్లికేషన్ ఆల్గోరిథం, మల్టిప్లికేషన్ ఫ్లో చార్ట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉందంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకవేళ సపోజ్ మనం ఒక రెండు నెంబర్స్ మల్టిప్లై చేయాలనుకుంటున్నాం, ఓకేనా. 3 × 2ని మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నాం. దీన్ని బైనరీకి మార్చి మల్టిప్లికేషన్ చేద్దాం. సో దీని డెసిమల్ నెంబర్స్ ఏంటిది, 3కి డెసిమల్ నెంబరు 0011, ఓకేనా. అట్లనే 2కి డెసిమల్ నెంబరు 0011, 0 ఇది, ఓకే. సో మనం ఏం చేయాలి, రెండు మల్టిప్లై చేయాలనుకుంటున్నాం. సో క్యూని చూసినామా, క్యూని 3 అనుకుంటా, అంటే 3ని క్యూ అనుకుంటా. సో 0011 క్యూ అవుతుంది. ఇంకోటి ఎం అని ఇంకోటి అనుకుంటా బై ఎం ఏంటిది 2, 001. అర్థమైంది కదా వరకు. 3 × 2 మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నా. బైనరీ మల్టిప్లికేషన్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే ఆటోమేటిక్గా ఆల్గోరిథమ్ ఫ్లో చార్ట్ దీనిపైనే ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థం. సో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆల్గోరిథం, మల్టిప్లికేషన్ బైనరీ మల్టిప్లికేషన్ యొక్క ఎగ్జాంపుల్ ఇది. సో 3 బైనరీ నెంబర్ ఇది, 2 బైనరీ నెంబర్ ఇది. సో 3ని ఇట్లా క్యూ అనుకున్నా, 2ని ఎం అనుకున్నా, ఓకే డా. ఇప్పుడు ఈ రెండు. సో ఒక్కొక్క స్టెప్ నుంచి వద్దాం. స్టెప్ 0 ఏం చేస్తాం, ఇనిషియలైజేషన్ అనమాట. స్టెప్ 0 అని అంటే ఏ అని ఒకటి ఉంటుంది, అక్యుములేటర్. ఏ అంటే అక్యుములేటర్ ఫస్ట్ అన్ని 0లు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎం తెలుసు కదా, క్యూ బై ఎం అన్నాం. సో ఫస్ట్ మనం ఎం రాసుకున్నాం 0011, క్యూ ఏంటిది 0011. సో ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి, 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి n 4 వస్తుంది, ఓకే. స్టెప్ 0 అయిపోయింది. తర్వాత స్టెప్ 1, స్టెప్ n = 4 కాబట్టి సో ఒక్కొక్కసారి వస్తుంది. ఇప్పుడు Q0 నుంచి స్టార్ట్ అవుతుంది. Q0 ఇప్పుడు ఏంటిది, Q0 అంటే ఇది Q01 ఉన్నాకో ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏ ఉంది చూసినామా, అక్యుములేటర్ ఏ = a+m చేయాలి. అంటే అక్యుములేటర్ లోపలికి ఎమ్ని యాడ్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటిది, అక్యుములేటర్ వాల్యూ ఎంత 0000, ఎం వాల్యూ ఎంత 0010. ఆ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఏమొచ్చింది 0010. నౌ ఇది ఈ వచ్చిన వాల్యూ ఏం చూసినావా, ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు ఆ రెండింటిని షిఫ్ట్ చేయాలి. నౌ షిఫ్ట్ రైట్. ఇప్పుడు మనకున్న క్యూ వాల్యూ ఉంది కదా, క్యూ వాల్యూని ఏ వాల్యూని రెండు. ఇప్పుడు మన ఏ లోపల ఉన్న వాల్యూ ఇది. సో బిఫోర్ షిఫ్ట్ చూడు, బిఫోర్ షిఫ్ట్ ఏంటిది వాల్యూస్, ఏ వాల్యూ ఎంత 0010, క్యూ వాల్యూ ఎంత, క్యూ వాల్యూ ఇది తెలుసు మనకి 0011. తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ షిఫ్ట్ చేసినాక నా వాల్యూస్ ఏమవుతాయి, ఏమైపోతుంది 0001, అంటే రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అంటే క్యూ ఏమవుతుంది 0001. ఇట్లా జరిగింది. చెప్తాను, ఈ కన్ఫ్యూజ్ కాకండి. లేదు నేను 3 × 2 మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నా, దాన్ని బైనరీలకు మార్చిన. ఇవి దాని బైనరీ వాల్యూస్. 3ని క్యూ అనుకున్నా, 2ని ఎం అనుకున్నా. సో 3 × 2 కాబట్టి ఫస్ట్ ఎం అని రాసుకోండి. సో ఫస్ట్ స్టెప్ 1 అంటే ఇనిషియలైజ్ చేయండి. ఒక అక్యుములేటర్ తీసుకున్నా, అక్యుములేటర్ అన్ని వాల్యూ జీరోస్ ఉంటాయి అన్ని. తర్వాత ఎం అనేది అంటే 2, క్యూని ఇట్లా ఇనిషియలైజ్ చేసుకున్నా. ఇట్లా 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి 4. సో స్టెప్ 1 ఏంటిది, Q0 నుంచి స్టార్ట్ కావాలి. Q0 ఈ వాల్యూ ఏంటిది 1. ఒకేలా Q01 ఉన్నాకో అడిషన్ ఆపరేషన్ చేయాలి. ఏం అడిషన్ దేంతో ఆపరేషన్, అక్యుములేటర్ ప్లస్ ఎం చేయాలి. సో అక్యుములేటర్ అన్ని 0లు ఉన్నాయి కాబట్టి 0 + ఎంలో 0010 ఉంది. ఆ రెండు సమ్ చేస్తే నాకు అక్యుములేటర్ లోపలికి ఇంత వాల్యూ వచ్చింది. ఇంత వాల్యూ వచ్చినాక ఈ ఏ వాల్యూని, ఈ క్యూ వాల్యూని, ఆ రెండింటిని షిఫ్ట్ చేయాలి. సో ఇది దాని ప్రజెంట్ వాల్యూస్ ఇవి. దాన్ని రైట్ షిఫ్ట్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఈ వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ ఒక అర్థమైంది కదా. ఇది స్టెప్ 1. ఇప్పుడు ఏంటిది స్టెప్ 2. ఇప్పుడు n = ఏంటిది 3, n = 4 అయిపోయినాయి, n = 3. ఇప్పుడు Q0 వాల్యూ ఎంత 1. అంటే ఇప్పుడు క్యూ వాల్యూ ఏంటిది మనది 0011. రైట్ సైడ్ నుంచి వస్తున్నాం అనమాట. Q01 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ Q0 ఏమైంది 1. సో 1 ఉంటే ఏం చేయాలని చెప్పిన, a = a+m చేయాలని చెప్పిన. ఏ వాల్యూ ఎంత అయింది, ఇక్కడ అప్డేట్ అయింది చూడు. ఏ వాల్యూ మనకి ఇప్పటికే ఇక్కడ అప్డేట్ అయింది. ఎంత అప్డేట్ అయింది 0001 అప్డేట్ అయింది కాబట్టి
మనకి ఇక్కడ ఏమొస్తుంది 0001 ప్లస్ ఇక్కడ ఎం వాల్యూ అప్డేట్ అయినా కాదు, ఎం వాల్యూ అంతే ఉంది 0010. అట్లా చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సరు? ఇది 00 ఓకే స్టెప్ 2 0011 అని వస్తుంది. ఓకే ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చెప్పాలన్నా రెండుని షిఫ్ట్ చేయాలి. బిఫోర్ షిఫ్ట్ మన ఏ వాల్యూ ఎంత 0011. నెక్స్ట్ క్యూ వాల్యూ ఎంత 0001. క్యూ వాల్యూ ఇంతే కదా 0001. తర్వాత షిఫ్ట్ చేద్దాం. ఆఫ్టర్ షిఫ్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఏ వాల్యూ ఒకటి 1 పోతుంది 0001 వస్తుంది. క్యూ వాల్యూ ఏమైపోతుంది 1000 వస్తుంది. షిఫ్ట్ అనేది బయట పోయి ఇది మళ్ళీ ముందుకు యాడ్ అయ్యాను అనమాట. ఓకే డా ఈ స్టెప్ 2 అయిపోయింది. తర్వాత స్టెప్ 3 ఇప్పుడు n = 2. ఇప్పుడు చూడు Q0 వాల్యూ ఏంటిది 1 అయిపోయింది. 1 ఉంటేనే ఇట్లా నువ్వు అడిషన్ ఆపరేషన్ చేయాలి. అక్యుములేటర్ ప్లస్ m చేయాలి, a ప్లస్ m చేయాలి. ఒకవేళ ఈ Q0 ఇప్పుడు ఏముందాం 0 కాడ ఉన్నాం. Q0 0 అనుకో నో అడిషన్ అనేది అవసరం లేదు, అడిషన్ చేయాల్సిన అవసరం లేదు, నో అడిషన్. సో డైరెక్ట్ షిఫ్ట్ రైట్ చేసేయాలి, సో బిఫోర్ షిఫ్ట్ ఎంత? బిఫోర్ షిఫ్ట్ ఏ వాల్యూస్ ఏంటి 00 ఇది ఉంది కదా, ఇది క్యూ వాల్యూ ఎంత 1000. తర్వాత వీరు అడిషన్ ఆపరేషన్ చేయొచ్చు. ఒక Q0 0 ఉంటే 1 ఉంటేనే మనం అడిషన్ ఆపరేషన్ చేస్తాం. సో అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఏమైపోతుంది? అన్ని జీరోలు అయిపోతాయి. క్యూ వాల్యూ ఏమైపోతుంది? ఈ 1 మళ్ళీ ముందుకు యాడ్ అవుతుంది అనమాట 1100 ఇట్లా వచ్చేస్తుంది. తర్వాత షిఫ్ట్ ఆపరేషన్ ఒక్కటి మీకు అర్థం కాకపోతే ఒకసారి చూడండి, యూట్యూబ్లో షిఫ్ట్ ఆపరేషన్ చూడండి. అందుకే ఏమైందంటే ఇక్కడ రైట్ షిఫ్ట్, ఇక్కడ షిఫ్ట్ ఆపరేషన్ జరుగుతుంది. మళ్ళీ నేను ఇక్కడ షిఫ్ట్ ఆపరేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంత్ అవుతుంది. స్టెప్ 4 ఏంటిది? ఇప్పుడు n = 1. ఇప్పుడు Q0 ఎంత ఉంది? Q0 ఏంటో అర్థమవుతుంది కదా. Q0 ఎట్లా ఇస్తుందో మనం ఫస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాం కదా, ఏదైతే 3 నెంబర్ ఉందో అది ఏంటిది క్యూ, ఏదైతే 2 నెంబర్ ఉందో అది m. సో దీని ప్రకారంగానే మనం ఆపరేషన్స్ అన్నీ చేస్తున్నాం. సో ఇక్కడ Q0 ఇది Q0 రైట్ సైడ్ నుంచి వస్తున్నాం. 1 వచ్చింది, అందుకే అడిషన్ ఆపరేషన్ చేసినాం. మళ్ళీ 1 వచ్చింది, అందుకే ఇక్కడ మళ్ళీ అడిషన్ ఆప్ చేసినాం. ఇక్కడ స్టెప్ 2లో మళ్ళీ నెక్స్ట్ ఏం వచ్చింది 0 వచ్చింది, అడిషన్ ఆపరేషన్ అవసరం లేదు, రైట్ షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముంది 0 ఉంది, అందుకే షిఫ్ట్ ఆపరేషన్ అవసరం లేదు, అడిషన్ ఆపరేషన్ అవసరం లేదు, సారీ నో అడిషన్ ఆపరేషన్, డైరెక్ట్ షిఫ్ట్ చేస్తాం. సో షిఫ్ట్ చేసేస్తే అయిపోతుంది. షిఫ్ట్ రైట్ చేయాలి, షిఫ్ట్ రైట్ పర్ఫామ్ చేస్తున్నాం ఇప్పుడు అన్నిట్లో, షిఫ్ట్ రైట్ చేయాలి. సో బిఫోర్ షిఫ్ట్ మన వాల్యూస్ ఏంటి? ఏ వాల్యూ ఎంత? అన్ని జీరోస్ ఉన్నాయి. తర్వాత క్యూ ఏంటి 1100. తర్వాత ఆఫ్టర్ షిఫ్ట్ తర్వాత ఈ వాల్యూస్ ఏమవుతాయి? ఏ వాల్యూ అన్ని జీరోలే ఉంటాయి, ఏలో క్యూలో మాత్రం 0110 అవుతుంది. ఇప్పుడు చూడు ఫైనల్ రిజల్ట్ ఈక్వల్స్ టు ఏ అండ్ క్యూ. ఈ ఏ అండ్ క్యూ మన ఫైనల్ రిజల్ట్స్. సో ఇదేంటిది? ఇవన్నీ రెండు కలిపి 0000 అంటే ఏలో 4 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యూని కలుపు 0110. ఇప్పుడు దీని డెసిమల్లో మనం రిప్రజెంట్ చేస్తే దాని వాల్యూ 6. సో 3 × 2 ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో ఎలా చేసి అట్లా వచ్చింది, అర్థమైంది? ఇట్లా చేసింది. సో బైనరీ మల్టిప్లికేషన్ ఇలా జరుగుతుంది అన్నమాట. ఓకే అర్థమైందా? ఓకే చెప్తా, ఏం లేదు, సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ 3 × 2 బైనరీ మల్టిప్లికేషన్. సో ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకున్నాం. ఆ 2 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ క్యూ, సెకండ్ నెంబర్ ఎం. సో క్యూ బేస్డ్ పైన మనం ఫస్ట్ ఏం చేయాలి? ఇనిషియలైజ్ చేయాలి. ఓకే ఏదైతే సెకండ్ నెంబర్ దాన్ని ఎం అని ఇనిషియలైజ్ చేసిన, ఫస్ట్ నెంబర్ క్యూని ఇనిషియలైజ్ చేసిన, ఆటోమేటిక్గా ఎట్లా బైనరీ కన్వర్ట్ చేసుకుంటావు బైనరీ మల్టిప్లికేషన్ అంటే. సో అది ఎన్ని బిట్స్ ఉన్నాయి? 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి n = 4. అక్యుములేటర్లో ఇప్పుడు అన్ని జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ సో n = 4 కాడ నుంచి వద్దాం.
n ఈక్వల్స్ టు 4 ఇది n ఈక్వల్స్ టు 4, n ఈక్వల్స్ టు 3, n ఈక్వల్స్ టు 2, n ఈక్వల్స్ టు 1. ఓకేనా, క్యూలో ఎన్ని బిట్స్ ఉంటే అట్లా. సో n ఈక్వల్స్ టు 4లో ఏముంది, 1 ఉంది, అందుకే Q0 1 అయింది. సో 1 ఉంటే ఏం చేయాలి, అడిషనల్ ఆపరేషన్ చేయాలి, అక్యుములేటర్ ప్లస్ m. సో అక్యుములేటర్ అన్ని జీరోలు ఉన్నాయి, జీరోలు ప్లస్ m వాల్యూ ఇది, అది యాడ్ చేసిన నాకు వచ్చినాక రైట్ షిఫ్ట్ చేయాలి. బిఫోర్ తర్వాత n ఈక్వల్స్ టు 3, n ఈక్వల్స్ 3 ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడు n ఈక్వల్స్ 3 పొజిషన్ ఏముంది, మళ్ళీ 1 ఉంది Q0, అందుకే మళ్ళీ అడిషనల్ ఆపరేషన్ చేయాలి, అక్యుములేటర్ ప్లస్ m ఈ వాల్యూస్ తర్వాత షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు n ఈక్వల్స్ టు 2, n ఈక్వల్స్ 2లో ఏముంది, Q0 0 ఉంది, 0 ఉంటే అడిషనల్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రైట్ షిఫ్ట్ చేస్తే సరిపోతుంది, షిఫ్ట్ రైట్. సో ఈ 8 వాల్యూస్ ముందు వచ్చిన వాల్యూస్నే మనం తర్వాత స్టెప్లో వాడుకుంటాం. సో 0001, 0001, 100 ఇవి ఉన్నాయి, దాన్ని రైట్ షిఫ్ట్ చేసిన, అందుకే ఇక్కడ 0 అయిపోయినాయి, క్యూ ఇట్లా వచ్చింది. తర్వాత n ఈక్వల్స్ టు 1, n ఈక్వల్స్ టు 1లో ఏముంది, Q0 0 ఉంది, 0 ఉంటే నువ్వు అడిషన్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాత షిఫ్ట్ రైట్. సో ఇది నాకు అన్ని జీరోలు, ఇది క్యూ వాల్యూస్ ఇట్లున్నాయి, అది రైట్ షిఫ్ట్ చేస్తే నాకు ఇట్లా వచ్చేస్తాయి. తర్వాత ఫైనల్ రిజల్ట్ ఏంటి, ఏ క్యూలోనే మన ఫైనల్, ఈ రెండు కలిపితే మన ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. 4 0, 0, 1 1 0. దీని వాల్యూ మనం బైనరీని డెసిమల్ కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటో 6. సో 3 into 2 మనం చేయాలనుకుంటాం, దాని ఆన్సర్ 6. సో ఇక్కడ అదే బైనరీ నెంబర్ వచ్చింది, అట్లా అనమాట. ఇది బైనరీ మల్టిప్లికేషన్ ఇలా జరుగుతుంది. ఓకేనా, దీనిపైన వాడు మల్టిప్లికేషన్ ఆల్గరిథము, మల్టిప్లికేషను అదే ఉంటుంది పీడిఎఫ్లో. కానీ వీడి ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పకుండా డైరెక్ట్ వాడు ఫ్లో చార్ట్ గీసాడు, చూపిస్తా. ఇక్కడ ఉంది చూడు, మల్టిప్లికేషన్ ఆల్గరిథం. ఓకే, ఇక్కడ అదే చెప్పిన, ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్, ఫస్ట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ చెక్ చేస్తాం. ఒకవేళ 1 ఉన్నానుకో, చెప్పినా కదా ఇప్పుడు, దాన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. అయితే లాస్ట్ నెంబర్ ఉందో దాన్ని లీస్ట్ ఈ లాస్ట్ చెక్ చేస్తున్నాం కదా మనం. సో ఆ లాస్ట్ చెక్ చేస్తున్నాం కదా, దీన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్. అది ఒకవేళ 1 ఉన్నాక అడిషనల్ ఆపరేషన్ చేస్తాం, ఒకవేళ లేకపోతే షిఫ్ట్ చేస్తాం. అట్లా కంటిన్యూగా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పటివరకు ఆ బిట్స్ అన్నీ ప్రాసెస్ అయినాకు, ఈ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ చేస్తాయి. n ఈక్వల్స్ టు 4 అయింది, 4 n ఈక్వల్స్ 4, n ఈక్వల్స్ 3, n ఈక్వల్స్ 2, n ఈక్వల్స్ 1 అట్లా వచ్చింది. వీళ్ళలో ఏమేమి రిజిస్టర్స్ ఇన్వాల్వ్ అయితే, బి రిజిస్టర్, ఇది బి రిజిస్టర్ ఉంది చూసిన, ఇది బి రిజిస్టర్. ఇది ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ని స్టోర్ చేస్తుంది. తర్వాత ద సప్లై టు ద ప్యారలల్ యాడర్ డ్యూరింగ్ అడిషనల్ ఆపరేషన్ చేసేటప్పుడు ప్యారలల్ యాడర్కి పంపిస్తుంది. క్యూ రిజిస్టర్ ఉంటుంది, ఇదిగో ఇక్కడ ఉంది క్యూ రిజిస్టర్. ఇది ఏం చేస్తుంది, మల్టిప్లయర్ని స్టోర్ చేసుకుంటుంది. రైట్ మోస్ట్ బిట్ ఇట్ టెస్టెడ్ ఇన్ ఈ స్టెప్. 8 రైట్ మోస్ట్ బిట్స్ ఉన్నో ప్రతిసారి చెక్ చేయాలి కదా, 1 ఉంటే అడిషనల్ ఆపరేషన్, లేకపోతే ఏం ఆపరేషన్. సో ఆ రైట్ మోస్ట్ బిట్ ప్రతిసారి చెక్ చేసేవాడు ఈ క్యూ రిజిస్టర్. సో 1 ఉన్నాకో అడిషనల్ ఆపరేషన్ చేస్తుంది, లేకపోతే చెయ్యదు. సో ఈ క్యూ రిజిస్టర్ చూసుకుంటుంది, QN. సో అదనమాట. తర్వాత సో ఏ రిజిస్టర్ అనేది అక్యుములేటర్. అక్యుములేటర్తోనే మనం అడిషనల్ ఆపరేషన్ చేయాలి, A ప్లస్ M చేస్తున్నాం. సో ఇది పార్షియల్ ప్రోడక్ట్ని స్టోర్ చేసుకుంటుంది. యాడర్తోని అక్యుములేటర్ ఆల్సో షిఫ్టెడ్ టుగెదర్ విత్ ద క్యూ. సో మనం రెండుని షిఫ్ట్ చేస్తున్నాం, వీడు అక్యుములేటర్ని షిఫ్ట్ చేస్తున్నాం, దాంట్లో క్యూని కూడా షిఫ్ట్ చేస్తున్నాం. తర్వాత ఈ ఫ్లిప్ ఫ్లాప్ క్యారీ బిట్ని స్టోర్ చేస్తుంది. ఏదైతే క్యారీ చేస్తుందో అడిషనల్ ఆపరేషన్లో అది స్టోర్ చేసుకుంటుంది. ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఇది ఇక్కడ ఇది. ఓకేనా, తర్వాత SC సీక్వెన్స్ కౌంటర్ ఏం చేస్తుంది, కౌంట్స్ నెంబర్ ఆఫ్ అడిషన్ అండ్ షిఫ్ట్స్ ఎన్నైతే పర్ఫామ్ అవుతున్నాయి. ఇంకా ఎన్నులో మనం ఆడుతాం, 4 3 2 1 అయింది కదా. సో ఎన్నులో కౌంట్ చేస్తుంది, డిక్రిమెంట్ చేస్తుంది. ప్రతి ఎన్ని అయినా సరే డిక్రిమెంట్ చేస్తుంది, 0 అయినా ఒక ఇట్లా అనమాట. ఇది దాని యొక్క ఫ్లో చార్ట్. చూడు ఇక్కడ B2 ఉన్నాయి, ఇంకా పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ 1 ఉన్నాకో ఏం చేయాలి, అడిషన్ ఆపరేషన్ చేయాలి. 0 ఉన్నాకో ఆటోమేటిక్ రైట్ షిఫ్ట్ చేసేయాలి. ఒకవేళ 1 ఉన్నాకో అడిషన్ ఆపరేషన్ చేసి షిఫ్ట్ చేయాలి. తర్వాత రిజల్ట్స్ 0 ఈక్వల్స్ 0 వస్తే అది అయిపోయింది, ప్రోడక్ట్ జనరేట్. నాట్ ఈక్వల్స్ 0 వస్తే మళ్ళీ, అంటే ఇక్కడ అక్యుములేటర్లో చూడు మనకు అన్నీ 0లు వచ్చినాయి, అది అన్ని 0లు వస్తేనే ఓకే N అయిపోయింది. అప్పుడు క్యూని ఏని కలిపితే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ అన్ని అక్యుములేటర్లు అన్ని 0లు రాకపోతే మళ్ళీ ముందుకు పోయి మళ్ళీ పర్ఫామ్ చేస్తాం, అట్లా జరుగుతుంది అన్నమాట. ఇది దాని యొక్క మల్టిప్లికేషన్ ఆల్గరిథం యొక్క ఫ్లో చార్ట్.
ఇది దాని రిజిస్టర్స్ ఏమేమి యూజ్ చేస్తారో చెప్పేసిన కదా. క్యూ రిజిస్టర్ అడిషన్ చేయాలా, సప్రెషన్ చేయాలా, స్టోర్ చేస్తుంది. అంటే Q0 బిట్, Q0 ప్రతిసారి వచ్చింది చూసిన Q0 బిట్ ఇది స్టోర్ చేసుకుంటుంది క్యూ రిజిస్టర్. బి రిజిస్టర్లో మన మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఏ రిజిస్టర్ అనేది అక్యుములేటర్. క్యారీ బిట్ స్టోర్ చేసుకునేది ఈ. ఓకేనా, ఎన్నిసార్లు జరుగుతుంది అని చూసుకునేది సీక్వెన్స్ కౌంటర్. 0 అయ్యేంత వరకు చూసుకుంటారు సీక్వెన్స్ కౌంటర్. n=2, n=0, n=1 అయ్యే వరకు అట్లా కౌంట్ చేయడానికి ఏదో ఒకటి ఉంది కదా, సీక్వెన్స్ కౌంటర్ చూసుకుంటుంది. ఇది అనమాట, ఇది హార్డ్వేర్ ఫర్ మల్టిప్లికేషన్ ఆపరేషన్కి హార్డ్వేర్ ఇలా ఉంటుంది.